ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది జీవితంలో ఏది ఉండదు. అందుకు పేదరికం కూడా అడ్డుగాదు అని నిరూపిస్తున్నారు కొంతమంది ప్లేయర్స్. ప్రస్తుతం మనం ఉన్నాం గచ్చిబౌలి స్టేడియంలో. ఇక్కడ కొంతమంది అథ్లెట్స్ రీసెంట్ గా జరిగినటువంటి అథ్లెటిక్స్ లో ఒక 5 అవార్డ్స్ అలాగే 2 రికార్డ్స్ కొట్టారు. అది కూడా గోల్డ్ రికార్డ్స్ కొట్టేశారు అనమాట. ఒక్కసారి ఆ గోల్డ్ మెడల్స్ తో పాటు బ్రాంజ్ మెడల్ కూడా కొట్టారు. అందులో 3 అబ్బాయిలు 1 అమ్మాయి ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ వాళ్ళ కోచ్ సుబ్బారావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సుబ్బారావు గారు. నమస్కారం మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. వాళ్ళని అంతలా ట్రైన్ చేసి ఎక్కడో పల్లెటూరు నుంచి తీసుకొని వచ్చి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా వాళ్ళ పేరు మోగేలా చేశారు. రేపు వాళ్ళ నేషనల్స్ కూడా తీసుకెళ్తున్నారు. ఫస్ట్ మీకు హ్యాట్స్ ఆఫ్, కంగ్రాచులేషన్స్ 2 కూడాను. ఎలా అండి, అంటే వీళ్ళని ఎలా తీసుకొని వచ్చారు? అసలు వీళ్ళు మెడల్స్ కొట్టారని ఇప్పటి వరకు ఎక్కడ పబ్లిసిటీ కూడా లేదు. ఇంత పెద్ద మెడల్స్ అవార్డ్స్ రివార్డ్స్ వస్తే ఎందుకు పబ్లిసిటీ లేదు వీళ్ళకి? పబ్లిసిటీ అంటే మేడం, ఇప్పుడు నేను ఒక పల్లెటూరు మారుమూల పల్లెటూరులో ప్రాక్టీస్ చేసి ఆ చాలల్లోనూ చెరువు గట్టుల మీద ప్రాక్టీస్ చేసి నేను ఒక నేషనల్ మెడలిస్ట్ని. ఆ తర్వాత నేను కోచ్ని అయ్యి నాకు లాగా చాలా మంది అథ్లెట్లు వివిధ గ్రామాల్లో ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలంటే నేను ఒక కోచ్గా ఉండాలని అప్పుడు నేను ఎగ్జామ్స్ రాసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో త్రూఅవుట్ ఇండియాలో 16 పోస్టులు ఉంటే ఒక పోస్ట్ నేను గెలవడం జరిగింది మేడం. ఆ పోస్ట్ వచ్చిన తర్వాత నా యొక్క దినచర్యగా ప్రతిరోజు వీళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ ప్రాక్టీస్ కావచ్చు, వాళ్ళ ఫుడ్ కావచ్చు, వాళ్ళ యొక్క హ్యాబిచువల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఏదైతే వాళ్ళ దినచర్య మొత్తం ఒక సిస్టమేటిక్ ప్లానింగ్ అలవర్చి అసలు మండల స్థాయిలో ఎట్లా ఉంటాయి. వీళ్ళని ఎలా చూజ్ చేసుకొచ్చారు మీరు? నేను ఏదైనా ఊరు వెళ్తే ఆ ఊర్లో ఏదో ఎవరన్నా బాగా కొంతమంది ఇప్పుడు రీసెంట్గా సల్లా మహేష్ ఏషియన్ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మన ఇండియా తరఫున పార్టిసిపేట్ చేయడం జరిగింది మేడం. ఇతన్ని నల్గొండలోని పెద్ద ఊర అనే గ్రామం నుంచి సెలెక్ట్ చేసాం. అతను ఒక సీనియర్ ప్లేయర్ ద్వారా నన్ను అప్రోచ్ అవ్వటం, ఆ విధంగా నేను తీసుకొచ్చి సాయిలో పెడతాం, వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఈ రోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దాంట్లో పెట్టి కొంతమంది బయట నుంచి హాస్టల్లో పెట్టి నా యొక్క శాలరీ వీళ్ళకి షూలకు కావచ్చు, వీళ్ళ యొక్క స్పైక్స్ కావచ్చు, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోసం కావచ్చు, వాళ్ళ యొక్క ట్రావెల్స్ లో మాకు ఇచ్చే డబ్బులతో పాటు నేను కూడా యాడ్ చేస్తేనే అక్కడ రూమ్స్ కావచ్చు, రూమ్స్ కి డబ్బులు ఎక్కడ ఇవ్వరు. నా శాలరీతోనే వీళ్ళ యొక్క స్థాయిని పెంచి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని ఇంప్రూవ్ చేసి జాతీయ స్థాయిలో కావచ్చు, అంతర్జాతీయ స్థాయిలో కావచ్చు వాళ్ళని మెరుగైన శిక్షణ ఇచ్చి వాళ్ళకి మెడల్ సాధించడం జరిగింది మేడం. గ్రేట్ అండి. మిగతా ఇద్దరిని ఎక్కడ సెలెక్ట్ చేశారు? మిగతా 3 ఒక నల్గొండ, మిగతా 3 మేము ప్రతి సంవత్సరం జనవరి ఫిబ్రవరిలో అనౌన్స్ చేస్తుంటాం మేడం. ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళు వచ్చి సెలక్షన్ ట్రయల్స్ లో పాల్గొని మీ యొక్క ప్రతిభను కనపరిస్తే మేము సెలెక్ట్ చేసుకొని మీకు ఇంకా సక్రమమైన మార్గంలో ట్రైనింగ్ ఇచ్చి జాతీయ అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్తాం అనేది జరుగుతుందని వాళ్ళకి తెలియజేస్తాం. అప్పుడు వస్తారు. ఇప్పుడు అథ్లెట్స్ అంటే రకరకాల గేమ్స్ లో ఉంటాయి కదా, వీళ్ళకి ఏమున్నాయి? ఏం గేమ్ లో వీళ్ళు ఇప్పుడు కొట్టింది మెడల్స్? ఇప్పుడు వచ్చేలేకి నాకు 40వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ భువనేశ్వర్ లో జరిగింది మేడం. ఇది 10వ తారీఖు నుంచి 14వ తారీఖు ఈ అక్టోబర్ లో జరిగింది మేడం. ఈ కాంపిటీషన్ అనేది దేశం మొత్తం నుంచి వస్తారు టాప్ క్లాస్ అథ్లెట్స్. ఇప్పుడు వీళ్ళు ఈ 4 మన తెలంగాణ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేశారు. తెలంగాణ రాష్ట్రము ప్లస్ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు వీళ్ళేనా? 4 2 రాష్ట్రాల నుంచి చేశారు. అమ్మాయి తెలంగాణ నుంచి, సల్లా మహేష్ తెలంగాణ నుంచి, మోహిత్ చౌదరి తెలంగాణ నుంచి, మొగిలి వెంకటరామరెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది మేడం. మొగిలి వెంకటరామరెడ్డి 800 మీటర్స్ 1500 మీటర్స్ గోల్డ్ మెడల్ సాధించాడు మేడం. అమ్మాయి వచ్చేలేకి ఆనంది బ్రాంజ్ మెడల్ కొట్టింది. 600 మీటర్స్ 1 నిమిషం 34 సెకండ్లలో 600 కంప్లీట్ చేసింది. అది రికార్డు. మిగతా అబ్బాయిలిద్దరు మోహిత్ చౌదరి వచ్చేలేకి 3000 మీటర్స్ 5000 మీటర్స్ నేషనల్ మీట్ రికార్డ్ చేశాడు. అది ఈ మోహిత్ చౌదరి నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక స్టేట్లో మెడల్ కూడా లేని
అథ్లెట్. ఇంకొక అబ్బాయి సల్లా మహేష్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఏ ఒక్క మెడల్ లేదు. ఇప్పుడు జాతీయ స్థాయిలో సిల్వర్ మెడల్ కొట్టాడు. సూపర్ అండి. ఒకసారి మనం పిలిస్తే మాట్లాడదాం వాళ్ళతో కూడా. మొగిలి వెంకటరామరెడ్డి ఈజ్ ద ఛాంపియన్ 800 and 1500 డబల్ గోల్డ్ మెడల్ సాధించిన ఏకైక వ్యక్తి మన రాష్ట్రంలో, 2 తెలుగు రాష్ట్రాల్లో 2 గోల్డ్ మెడల్స్. ఈ మధ్య కాలంలో ఎవ్వరు లేరు, గత 10 సంవత్సరాల నుంచి నేను చూస్తుంటే. ఏం చదువుతున్నావు? నీ పేరేం పేరమ్మా? నా పేరు మొగలి వెంకటరామరెడ్డి. ఏం చదువుకుంటున్నావు? నేను BBA చదువుతున్నాను కేఎల్ యూనివర్సిటీలో. ఎప్పుడు వచ్చావు ఇక్కడకు ఈ సార్ దగ్గర కోచింగ్ కి? నేను ఇక్కడ కోచింగ్ కి 2021 డిసెంబర్లో వచ్చాను. ఇక్కడ సార్ దగ్గర 3 months కోచింగ్ తీసుకున్న తర్వాత నేను సాయి సెలక్షన్స్లో నేను పాల్గొన్నాను. నాకు సాయి హాస్టల్లో ఇప్పుడు సీట్ వచ్చింది. నేను అప్పటి నుండి ఇప్పుడు జీవి సుబ్బారావు సార్ దగ్గర నేను ట్రైనింగ్ చేస్తాను. 2 మెడల్స్ నువ్వు రికార్డ్ అంటున్నారు మీ కోచ్. 2 కూడా గోల్డ్ మెడల్స్ సాధించినందుకు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా పేరెంట్స్ డైలీ లేబర్, ఫార్మర్. మా నాన్నవారు ఎక్కడమ్మా? విలేజ్, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. సో మొత్తం ఇంకా అన్ని సరే చూసుకుని సరే తీసుకుని వెళ్ళి అట్లా చేస్తున్నారా? అంతా క్రెడిట్స్ మొత్తం సార్కే. నేను ఇంటి దగ్గర వచ్చినప్పుడు నాకు డిస్ట్రిక్ట్ లో కూడా మెడల్ ఉండేది కాదు. సార్ దగ్గర అలా ట్రైనింగ్ చేసినప్పుడు నేను మంచిగా నేషనల్స్ లోను, ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా సెలెక్ట్ అయ్యాను. నెక్స్ట్ మంత్ లో నాకు ఇండియన్ టీం తరపున ఆడే అవకాశం దక్కింది. హ్యాపీ మ్యామ్. కాలేజ్కి వెళ్తావా? కాలేజ్కి వెళ్ళకుండా ఫుల్ టైం ఇదే కోచింగేనా? కాలేజ్కి వెళ్తాం మ్యామ్. యాక్చువల్ అయితే ఎక్కువ ట్రైనింగ్, ఆఫ్టర్నూన్ ఆన్లైన్ క్లాసెస్ అలా. టైమింగ్స్ ఏముంటాయి ఇక్కడ అసలు కోచింగ్ కి? మార్నింగ్ 6 o'clock to 9 o'clock అండ్ ఈవినింగ్ 4 o'clock to 6:30, 7 o'clock. రైట్ అమ్మా, నీకు ఆల్ ది వెరీ బెస్ట్ వెంకటరామరెడ్డి. ఎందుకంటే ఇప్పటికే నువ్వు నేషనల్ మెడల్ కొట్టేసావు, ఇంటర్నేషనల్ కూడా రెడీ అయిపోయావు. కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నువ్వు మెడల్ సాధించి మళ్ళీ మన భారతదేశ పతాకాన్ని ఒక్కసారి అలా రెపరెపలాడించాలి అక్కడ. అర్థమైందా? రైట్ అమ్మా, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఏం పేరు మన పేరు? మ్యామ్ నా పేరు మహేష్ మ్యామ్. ఏ ఊరు? పెద్ద ఊరా మ్యామ్, నల్గొండ జిల్లా. ఇందాక చెప్పింది మీరు నల్గొండ తనదే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నువ్వు ఏమి ఇందులో రికార్డ్స్ ఉన్నాయి నీకు చెప్పవా? మ్యామ్ నేను ఏషియన్ యూత్ ఛాంపియన్షిప్ ఉజ్బెకిస్తాన్లో ఇండియాకు రిప్రజెంట్ చేయడం జరిగింది మ్యామ్. అట్నే నేషనల్లో జాతీయ స్థాయిలో సౌత్ జోన్లో రికార్డ్ అండ్ నేషనల్ యూత్లో సిల్వర్ మెడల్, రాష్ట్ర స్థాయిలో ఎన్నో గోల్డ్ మెడల్స్ ఉన్నాయి మ్యామ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎన్ని ఉన్నాయి మెడల్స్ నీ దగ్గర? మ్యామ్ రాష్ట్ర స్థాయిలో చూసినట్టయితే అటు ఇటు 30 మెడల్స్ ఉన్నాయి మ్యామ్. నేషనల్లో మెడల్స్ ఏం చేసుకుంటావు? ఒకటి నాకు ఇచ్చే. మెడల్స్ ఇస్తే రావు, తెచ్చుకుంటే వస్తాయి కదా. కష్టపడి తెచ్చుకోవాలి. వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు పేరెంట్స్ ఏం చేస్తారు? నా చిన్నతనంలోనే మా నాన్న లేరు, అంటే ఎక్స్పైర్ అయ్యారు మ్యామ్. సారీ మ్యామ్. ఎందుకు? అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల ఎక్స్పైర్. అప్పటి నుంచి మా అమ్మగారే నన్ను పోషించి ఇంత దూరం తీసుకొచ్చాను. అట్నే మా మమ్మీ హ్యాపీయా? మ్యామ్ హ్యాపీ మ్యామ్. నువ్వు? హ్యాపీ మ్యామ్. నెక్స్ట్ ఇప్పుడు మరి ఇండియాని రిప్రజెంట్ చేయబోతున్నావు కదా? ఆల్రెడీ ఒకసారి చేసాము, ఇప్పుడు మళ్ళీ చేయబోతున్నావు కదా. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే కొంచెం బిట్ టెన్షన్ గా ఉందా? ఏం లేదు ఎందుకంటే అక్కడికి వెళ్ళి జాతీయ జెండాను మన భుజాల మీద మోస్తున్నాం కదా, అందుకే ప్రౌడ్ గా ఉంది. సూపర్ సూపర్ సూపర్. మేము ఈ స్థాయికి రావడానికి కారణం నేను ఎక్కడో మారుమూల పల్లెటూరులో ప్రాక్టీస్ చేసేది. ఇంత దూరం తీసుకొచ్చి నాకు ఇంత ఫుడ్ పెట్టి స్పైక్ పెట్టి అన్ని చేసింది అయితే మా గురువు సుబ్బారావు సార్. మేము నాకు వేసుకోనికి షూ కూడా ఉండకపోయేది మ్యామ్. నేను బేర్ ఫుట్ మీద ప్రాక్టీస్ చేసింది మ్యామ్. అయితే మా గురువు సుబ్బారావు సార్ నాకు అన్ని ఇచ్చి ఇంత స్థాయిలో ఇండియాకి ఆడుతున్నా అంటే కారణం సార్. అబ్బాయిది గొంతు కూడా పాపం ఇదవుతుంది. పర్లేదు, ఇప్పుడు సార్ ఉన్నారుగా, ఇంకా సారేగా అన్ని. ఓకే, మరి సారు పరువు నిలబెట్టావు నువ్వు ఆల్రెడీ. ఇంకా చెయ్యాలి, చాలా నువ్వు సాధించాల్సిన. ఒలింపిక్ స్థాయిలో నేను ఇండియాకు మెడల్ తెస్తానని మా గురువు సపోర్ట్ చాలా ఉంది మ్యామ్. చేస్తాను తప్పకుండా. 100% నువ్వు అచీవ్ అవుతావు ఖచ్చితంగా. మీ గురువు గారికి, అమ్మకు, మీ ఊరికి, ముఖ్యంగా భారతదేశానికి అన్నిటికీ కూడా 100% పేరు తీసుకురావాలి, పేరు నిలబెట్టాలి. అలాగే ఓకేనా? నిలబెడతాను. ఏం చదువుతున్నావు అమ్మా? మ్యామ్ నేను BBA సెకండ్ ఇయర్ కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్నాను. అక్కడ అంటే కొంచెం మీకు స్పోర్ట్స్ పరంగా ఇస్తారా? ఓన్లీ అయితే వెరీ గుడ్. వాళ్ళకి ఎటువంటి ఫీజు లేకుండా వాళ్ళు అడ్మిషన్ అయితే చాలు. అడ్మిషన్ ఫీజు ఆల్మోస్ట్ 7 లక్షల రూపాయలు, 7,50,000 రూపాయలు ఫ్రీగా ఇంత టాప్ క్లాస్ అథ్లెట్స్ కి వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు. గ్రేట్ అండి, అది కూడా గ్రేట్. చదువు అడ్మిషన్ గ్రేట్ అసలు సూపర్. రైట్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. థ్యాంక్ యూ మ్యామ్. ఏం చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యామ్. కాలేజ్ అమ్మా? మా డిస్ట్రిక్ట్ లో గవర్నమెంట్ కాలేజ్ కమాన్పూర్ లో మ్యామ్. ఇంతకీ ఏ డిస్ట్రిక్ట్? ఏ ఊరు? పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మ్యామ్. ఓకే. కమాన్పూర్ విలేజ్. మమ్మీ డాడీ వాళ్ళు ఏం చేస్తారు? డాడీ బ్రిక్స్,
బ్రిక్స్ బిజినెస్. బ్రిక్స్. ఓకే. సిమెంట్ బ్రిక్స్. మమ్మీ ప్రైవేట్ టీచర్. హ్యాపీయా వాళ్ళు ఇప్పుడు నువ్వు సాధించినటువంటి బ్రాంజ్ మెడల్? ఎస్ మ్యామ్. ఏమంటున్నారు? కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్. వస్తారా? ఇక్కడే ఉంటావా లేకపోతే నువ్వు అక్కడి నుంచి రెగ్యులర్ వస్తుంటావా? లేదు మేడం, ఇక్కడే ఉంటా. ఇక్కడనేనా? సాయి హాస్టల్లో. మరి మమ్మీని డాడీని మిస్ అయిపోవట్లేదా? చిన్నప్పటి నుంచి అలవాటే మేడం. అలవాటు అయిపోయిందా? ఎప్పటి నుంచి ఉన్నావు అలా? 4th క్లాస్ లో స్పోర్ట్స్ స్కూల్లో జాయిన్ అయినా మేడం, ఆదిలాబాద్. అక్కడ నుంచి స్టార్ట్ చేసిన, కానీ అక్కడ అంత ఫెసిలిటీస్ వల్ల నాకు అంత ట్రైనింగ్ ఏమి అందకపోయేది. ఇక్కడికి ఎప్పుడైతే సార్ నన్ను అడిగారు మ్యామ్, అడిగినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 144 చేసిన 600, మళ్ళీ 1 minute 44 seconds చేసినాను. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నాది 1 minute 34 seconds, బ్యాక్ టు బ్యాక్ 10 seconds తగ్గించేసి. టోటల్ సార్ వల్లనే మ్యామ్. ఇప్పుడు అది రికార్డా? సౌత్ జోన్ రికార్డ్ అండి అది. సౌత్ జోన్ రికార్డు. ఎస్ మేడం. సౌత్ జోన్ రికార్డు అంటే మన సౌత్ జోన్ రికార్డు ఈ పేరు మీదే అనౌన్స్ చేస్తారు. ఇది రికార్డ్ బ్రేక్ అయితేనే ఎన్ని సంవత్సరాలైనా ఆ రికార్డ్ అట్లాగే ఉంది. బ్రేక్ అయ్యే వరకు అలానే ఉంటుంది. బ్రేక్ చేస్తారు ఎవరన్నా? చేయనిస్తావా? చేయనియు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ ఆడబోతున్నావు కదా? ఇప్పుడు వచ్చేసి నేను under-16 మేడం. under-18 నుంచి ఇంటర్నేషనల్ దానికి ఛాన్స్ ఉండిద్ది. ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదు. యూత్ ఒలింపిక్స్ ప్లానింగ్. యూత్ ఒలింపిక్స్ ఎప్పుడు ఉంది అది? అది నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ మ్యామ్. నెక్స్ట్ ఇయర్ సేమ్ టైంలో 1 year ఉంది ఆల్మోస్ట్. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఏం చదవాలనుకుంటున్నావు? ఏం చెయ్యాలనుకుంటున్నావు? ఫ్యూచర్ గోల్ ఏంటి అసలు? ఫ్యూచర్ ఒలింపిక్స్ కి రిప్రజెంట్ చేయాలా ఇండియా తరపున? సూపర్. ఆల్ ది వెరీ బెస్ట్ మా నీకు. తప్పకుండా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఏం పేరమ్మా? శ్రీను మ్యామ్. ఏంటి మీ రికార్డ్ ఏంటి? నేను సౌత్ జోన్ రికార్డ్ మ్యామ్. సౌత్ జోన్ హోల్డర్. అథ్లెట్సేనా? అథ్లెటిక్స్. ఎన్ని మీటర్స్? 1500 meters మేడం. గోల్డ్ మెడలా? ఎస్ మేడం, గోల్డ్ మేడం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. ఏం చదువుతున్నారు? డిగ్రీ చేస్తున్నాను మేడం, 3rd year BA HPP. ఏ కాలేజ్? ఖైరతాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మేడం. మరి ఇప్పుడు మీరు రెగ్యులర్ గా ఈ మ్యాచెస్ అని, ప్రాక్టీస్ అని, గేమ్స్ అని, లేకపోతే వేరే ప్లేసెస్ అట్లా వెళ్తుంటారు కదా కాంపిటీషన్స్ కోసం, అలాంటప్పుడు యాక్సెప్ట్ చేస్తారా? పర్లేదా? చేస్తారు మేడం, స్పోర్ట్స్ పర్సన్ సో చేస్తారు. పేరెంట్స్ ఏం చేస్తారమ్మా? ఫార్మర్ మేడం. ఎక్కడ? కంసన్పల్లి తండ మేడం, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ మేడం. నాగర్ కర్నూలా? మేడం. నాకు ఎలా వచ్చావు సార్ దగ్గరకు? సార్ దగ్గరికి నేను ఫస్ట్ స్పోర్ట్స్ స్కూల్లో ఉండే మేడం. నాకు అక్కడ అంటే తెలియదు మేడం ఇంత అథ్లెటిక్స్ అది అని. అక్కడ చిన్న స్థాయిలో ఆడుతుండే మేడం, డిస్ట్రిక్ట్ మీట్ లో ఇలా. సో మా కోచ్ ఇష్టమే స్పోర్ట్స్ అంటే? ఎస్ మేడం. ఓకే. మా సార్ కోచ్ తెలుసు మేడం, కోచ్ సార్ అని సార్కి తెలుసు మేడం. సో సార్కి అడిగారు, ఇలా మా దగ్గర మంచి అథ్లెట్ ఉన్నారు తీసుకోండి సార్ ఇలా అని. సో సార్కి ఒకసారి కలిసాను సార్, కాంపిటీషన్లో కలిస్తే సార్ ఉండేసి బాగున్నావు, సెలెక్షన్ కదా తీసుకుంటాను. సో ఇక్కడికి వచ్చాను, సార్ దగ్గర సెలెక్షన్ చేశాను మేడం, మంచిగా చేశానని చెప్పి సార్ తీసుకున్నారు. ఇప్పుడు కూడా నాకు షూస్ ఏం లేకుండే మేడం హాస్టల్లో. షూస్ ఎస్ మేడం, విలేజ్ నుంచి అమ్మలు కూడా కొంచెం ఫార్మర్ మేడం, అయితే సారే పెట్టుకున్నారు మేడం, షూస్ కొనిచ్చారు, కొంచెం కిట్స్, ఏమైనా టీ షర్ట్స్, ఏమైనా ఫుడ్ విషయంలో అయినా సారే, ఏమైనా కాంపిటీషన్కి వెళ్ళినా సారే చూసుకుంటారు మేడం. అంటే రూమ్కి పెట్టుకోవడం, ఎక్కడైనా కాంపిటీషన్లో ఏమైనా అలా కాంపిటీషన్ ముందు జ్యూసెస్ ఏమన్నా తాపేయడం. ఓకే. ఎస్ మేడం, అన్ని సారే చూసుకున్నాను. మీకు ఫ్యామిలీ లేదా అండి? నాకు ఫ్యామిలీ వీళ్ళే మేడం. వీళ్ళే ఫ్యామిలీ? మమ్మీ డాడీ ఉన్నారు మేడం, వాళ్ళు పొలం పని అవన్నీ చూసుకుంటున్నారు మేడం. మీరు ఇంకా ఏది వచ్చినా వీళ్ళకే పెట్టేస్తుంటారు మొత్తం. సూపర్ అండి, అసలు మీరు మీలాంటి కోచ్లు ఈ దేశానికి చాలా అవసరం ఉంది నిజం చెప్పాలంటే. నాకు చాలా ఆనందంగా ఉంది మేడం, ఎందుకంటే నేను సాధించలేనిది నా పిల్లల ద్వారా ఆనందం వాళ్ళ ముఖంలో చూస్తుంటే, నేను సాధించలేదు ఆ రికార్డ్స్ కానీ గోల్డ్ మెడల్స్ కానీ ఈ రోజు మీకు ప్రోత్సాహం లేక నాకు ఇప్పుడు మీరు ఇవ్వగలుగుతున్నారు. నాకు కోచ్ అనే వాళ్ళే తెలియదు. మా ఊర్లో పరిగెత్తుతూ ఉంటే ఎందుకు పిచ్చి పట్టిందా, పరిగెత్తుతున్నావు రోడ్లు ఎంపట అని ఎగతాళి చేసేవాళ్ళు మేడం. స్పోర్ట్స్ ఆడితే దేనికి పనికిరావు, చదువుకో, నువ్వు బీటెక్ ఎంటెక్ చదివే అనేవాళ్ళు మేడం. ఈ రోజు నేను స్పోర్ట్స్ ఆడటం వల్ల నాకు ఈ ఉద్యోగం వచ్చింది. నా ద్వారా ఇంతమందిని దేశానికి ప్రపంచానికి అందిస్తున్నారు ప్లేయర్స్ ని. రీసెంట్ గా జరిగిన జాతీయ స్థాయిలో కూడా 4 గోల్డ్ మెడల్స్. దేశంలోని ఏ కోచ్ కూడా వరుసగా 800, 1500, 3000, 5000 గోల్డ్ మెడల్ కొట్టిన చరిత్ర లేదు మేడం. మీకు మాత్రమే ఉంది అది నాకే దక్కింది మేడం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ లో ఎంత మంది మెడల్స్ కొట్టుంటారు? అందరూ కొట్టారు మేడం. అందరూ డిఫరెంట్. ఎన్ని మెడల్స్ వచ్చి ఉంటాయి మీ హయాంలో? నా హయాంలో ఇప్పుడు వరకు ఇంటర్నేషనల్ లెవెల్లో 5 ఇంటర్నేషనల్ ఆడి ఉన్నారు మేడం. ఇంకా ఇప్పుడు 3 ఇంటర్నేషనల్స్ మొత్తం కలిపి అన్ని అవార్డ్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి? అది గోల్డ్ గానీ బ్రాంజ్ గానీ 250. ఇక్కడ ఈ 3.5 సంవత్సరం 4 సంవత్సరాలు హైదరాబాద్ లో నేను దాదాపు నా కోచింగ్ ఫీల్డ్ 15 సంవత్సరాల నుంచి ఉన్నాను మేడం. మోర్ దాన్ 1000 మెడల్స్ మేడం. గ్రేట్ అండి. రాష్ట్ర స్థాయిలో, సూపర్. నేషనల్ లెవెల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత 40 మెడల్స్ మేడం.
సూపర్ సూపర్ సూపర్. ఇంటర్నేషనల్ లెవెల్లో సౌత్ ఏషియన్ మోహిత్ చౌదరి సౌత్ ఏషియన్ 2024 చెన్నైలో జరిగింది మేడం. దాంట్లో సిల్వర్ మెడల్ గెలుపొందాడు మేడం. ఇక్కడ ఆణిముత్యాలు తయారు చేయటంలో చాలా సహకరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున. కానీ మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే మీరు కదా ఫస్ట్ గొప్పవాళ్ళు. తీయాలి కదా ఫస్ట్, వాడని తీస్తే తర్వాత సానబెట్టచ్చు. అసలు ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్కి నేను కృతజ్ఞులు మేడం. ఎందుకంటే వాళ్ళకి నా దాకా పంపించడం అనేది వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా పాపం వాళ్ళు పిల్లల కోసం నా దగ్గరికి పంపించారు మేడం. గ్రేట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాగే మీరు ఇంకా చాలా 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 అవార్డ్స్, రివార్డ్స్, మెడల్స్ అన్నీ కొట్టాలి. మన భారతదేశ ప్రతిష్టను మరింత పెంచాలి గేమ్స్లో, స్పోర్ట్స్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.